ఏంటి ఇది ఐస్ క్రీమ్ అనుకుంటున్నారా? అస్సలు కాదు, మీరు పొరపడుతున్నట్టే. దీన్ని కద్దు కా కీర్ అనే స్వీట్ రెసిపీ అంటారు. మామూలుగా బహుశా మీరు కద్దు కా కీర్ అని ఎప్పుడు విన్నారో లేదో. కద్దు అంటే సొరకాయ అండి. మనం సొరకాయతో కూడా కర్రీగా కాకుండా స్వీట్ రెసిపీ కూడా చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దాం రండి. కద్దు మొత్తం తురిమి పెట్టుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు పాలు ఒక గిన్నెలో 3-4 ప్యాకెట్స్ తీసుకొని మరిగించి పెట్టుకోవాలి. ముందుగా సాబుదానాలు 1 డే బిఫోర్ నానబెట్టుకోవాలి. మనం ఒక బాండీలో నెయ్యి వేసుకొని అది హీట్ అయ్యాక కద్దుని మనం బాగా కడిగి దాన్ని బాగా స్క్వీజ్ చేసి కాగిన నెయ్యిలో వేసేయాలి. మా యువాన్ వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇదేదో తేడాగా ఉందే అని ఇక్కడ నుండి కిచెన్లో వీళ్ళేమో చేస్తున్నారని వెళ్ళిపోయాడు. ఇక్కడ నుండి పాలు కాగిపోయినాయండి. మనం పాలు కద్దులో పోసేసుకోవాలి. బాగా కలపాలి. ముందుగా నానబెట్టుకున్న సాబుదానాలు దీంట్లో వేసేయాలి. 1 డే బిఫోర్ నానబెట్టుకోవాలండి సాబుదానాలు. సో థిక్నెస్ వచ్చే వరకు దాన్ని బాగా మరిగించాలి. ఈలోపు మనం కస్టర్డ్ పౌడర్ తీసుకొని పచ్చిపాలల్లో 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని దాంట్లో కొన్ని పాలు పోసి ఉండలు లేకుండా కలపాలి. సో ఈ కస్టర్డ్ పౌడర్ వేసే ముందు మీరు ఈ మరిగే కద్దులో షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ అనేది మీ ఆప్షనల్ అండి. కస్టర్డ్ పౌడర్ వేసేయాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలపాలి. ½ టీ స్పూన్ ఇలాచీ పౌడర్, సో ఇది బాగా మరగనివ్వాలి. ఆల్మోస్ట్ దాదాపు దగ్గరకు వచ్చినట్టు చూడండి. మీకు చూస్తేనే తెలుస్తుంది దీని థిక్నెస్ ఆల్రెడీ వచ్చేసింది. సో లాస్ట్లో కుంకుమ పువ్వు వేసుకోవాలి. ఇది మీ ఆప్షనల్ అండి. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే బాగుంటుందండి. ట్రై ఇట్. సబ్స్క్రైబ్ మై ఛానల్.